లియోనార్డో డా వించి మానవజాతి చరిత్రలోనే ఒక అద్భుతమైన, పరిపూర్ణమైన, ప్రత్యేకమైన ప్రముఖుడు. 500 సంవత్సరాల క్రిందట ఇటలీలోని ఫ్లారెన్స్ నగరానికి చెందిన చిత్రకారుడు, అంతకు మించిన బహుముఖ ప్రజ్ఞావంతుడు, మానవజాతి చరిత్రలోనే అత్యున్నత మేధావి. ప్రపంచంలోని ఏ దేశానికి, ఏ భాషకు, ఏ ప్రాంతానికి చెందినవారికైనా అత్యధిక జనాభాకు తెలిసిన వర్ణచిత్రం, పెయింటింగ్ పేరు మొనాలిసా. ఆ మొనాలిసా చిత్రించింది లియోనార్డో డా వించి. డా వించి అంటారు, డా విన్సీ అంటారు, డవిన్సీ అంటారు. నేను లియోనార్డో డా వించి అంటాను, శ్రోతలు గమనించగలరు. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత ప్రముఖమైన, అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించే, అత్యధిక సార్లు వ్రాయబడిన, అత్యధిక సార్లు కీర్తించబడిన, అత్యధిక పాటల్లో స్థానం సంపాదించుకున్న వర్ణచిత్రం, పెయింటింగ్ మొనాలిసా. ప్యారిస్లోని లోవ్రా మ్యూజియంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య ఉంది ఈ పెయింటింగ్. నెలకి కొన్ని మిలియన్ల మంది మొనాలిసా పెయింటింగ్ని చూడ్డానికి ప్యారిస్లోని ఆ మ్యూజియంకు వెళ్తారు. ఆ మ్యూజియంలో వందలాది అత్యంత ప్రముఖమైన శిల్పాలు, చిత్రాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క సందర్శకుణ్ణి పలకరించినా మొనాలిసా చూడ్డానికే వచ్చాను అంటారు. ఇంతా చేసి ఒక్కొక్క సందర్శకుడికి మొనాలిసా పెయింటింగ్ చూడ్డానికి కేటాయించే సమయం కేవలం అరనిమిషం మాత్రమే. ఇంత ప్రత్యేకమైన మొనాలిసా పెయింటింగ్ సుమారు 500 సంవత్సరాల క్రిందటిది. ఇంతా చేస్తే ఈ మొనాలిసా పెయింటింగ్ చాలా పెద్దదేం కాదు, పూర్తి సైజు ఫోటో కంటే కొంచెం పెద్దదిగా ఉంటుందంతే. మొనాలిసా చిత్రానికి ఎందుకింత ఆకర్షణ? ఏముంది ఆ చిత్రంలో? ఇన్ని 100 సంవత్సరాలుగా ఎవరు కాపాడారు? ఇవన్నీ ఒక గంటసేపు టాక్ షోకి సరిపడే అంశాలండి. అంత విశిష్టమైన మొనాలిసా సృష్టికర్త లియోనార్డో డా వించి. లియోనార్డో పేరు వినగానే గుర్తొచ్చే మరొక వర్ణచిత్రం లాస్ట్ సప్పర్. ఈరోజు టాక్ షో అంశం లియోనార్డో జీవిత విశేషాలు. అయితే లియోనార్డో డా వించీని కేవలం మొనాలిసా, లాస్ట్ సప్పర్ లాంటి వర్ణచిత్రాల చిత్రకారుడిగానే పరిచయం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని నాకు తెలుసు. అయితే మీ అందరికీ తెలిసే విధంగా పరిచయం చేద్దామని ఆ అంశాలతో ప్రారంభించాను. కానీ నిజానికి లియోనార్డో డా వించి విశ్వరూపం నమ్మశక్యంగా ఉండదండి. కాని అది నిజంగా నిజం. ఆయన విశ్వరూపంలోని ప్రతి అంశానికి రుజువులు, సాక్ష్యాలు ఇప్పటికి కూడా లభ్యమవుతున్నాయి. ఇప్పటికీ అనేక యూనివర్సిటీల్లో లియోనార్డో మేధస్సు గురించి, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాల గురించి నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. లియోనార్డో డా వించి విశ్వరూపం ఏమిటంటే, సామాన్య శకం 1452 నుంచి 1519 వరకు 67 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఈ బహుముఖ ప్రజ్ఞావంతుడు ఒక చిత్రకారుడు, ఒక రచయిత, ఒక గాయకుడు, ఒక సంగీత వాద్యకారుడు, ఒక శిల్పి, ఒక ఆర్కిటెక్ట్, ఒక శాస్త్రవేత్త, ఒక ఇంజనీర్, ఒక ఆవిష్కర్త, ఒక గణిత శాస్త్రవేత్త, ఒక తత్వవేత్త, బోటనిస్ట్, జువాలజిస్ట్, హైడ్రోడైనమిక్స్, ఏరోడైనమిక్స్ లాంటి అరుదైన రంగాల్లో విశేషమైన కృషి చేసిన విలక్షణ మేధావి. ఇవేవో కేవలం జాబితా కోసం చెప్పిన అంశాలు కాదండి. ఇప్పుడు నేను పేర్కొన్న ప్రతి రంగంలోనూ 500 సంవత్సరాల క్రిందటే లియోనార్డో డా వించి చేసిన పరిశోధనలు, విశ్లేషణలు, ప్రతిపాదించిన సిద్ధాంతాలు, లియోనార్డో డిజైన్ చేసిన పరికరాలు, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడి ఇప్పటికూడా లభ్యమవుతున్నాయి. ఈ టాక్ షో అవగానే మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన అన్ని రంగాల్లోనూ లియోనార్డో డా వించి ప్రతిపాదించిన సిద్ధాంతాల గురించి, పరికరాల గురించి, ఆయన ఊహించిన ప్రాజెక్టుల గురించి వివరాలన్నీ మీరందరూ చూడొచ్చండి.
లియనార్డో డవించి చేసిన పరిశోధనలు విశ్లేషణలు అన్నీ కలిపితే వేల పేజీల గ్రంథమవుతుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది 12 భాగాల 1119 పేజీల అట్లాంటిక్ కోడెక్స్ అనే ఉద్గ్రంథం. అన్ని పేజీల్లో కూడా లియోనార్డో స్వయంగా ఇటాలియన్ భాషలో వ్రాసినవి, ఆయన దస్తూర్లోనే ఆయన వేసిన ఒరిజినల్ డ్రాయింగ్సు, ఇంజనీరింగ్ డ్రాయింగ్సు అన్నీ ఉన్నాయండి. ఈ అట్లాంటిక్ కోడెక్స్ పుస్తకం ఇంటర్నెట్లో ఇంటరాక్టివ్ వర్షన్ ఉంది, ఒకసారి చూడండి మీరు కూడా. ఇంతవరకు నేను చెప్పిన లియోనార్డో డవించి విశ్వరూపం ఏమిటో మీకు కూడా అర్థమవుతుంది. దానిలో ఆయన పెయింటింగ్స్కి వేసుకున్న స్కెచెస్తో పాటుగా జామెట్రీ అండ్ ఆల్జిబ్రా, ఫిజిక్స్ అండ్ న్యాచురల్ సైన్సెస్, టూల్స్ అండ్ మెకానిక్స్, ఆర్కిటెక్చరల్ అండ్ అప్లైడ్ సైన్స్, హ్యూమన్ సైన్స్ అనే 5 విభాగాలున్నాయి. ఈ 5 విభాగాల్లోనూ అనేక అంశాలు 500 సంవత్సరాల క్రిందట లియోనార్డో వ్రాసినవి చాలా వివరంగా ఉన్నాయి. వాటిల్లో పారాచ్యూట్ డిజైన్స్ ఉన్నాయి, యుద్ధరంగంలో ఉపయోగపడే ట్యాంకుల నిర్మాణాన్ని చాలా వివరంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్స్తో సహా వ్రాశారు, హైడ్రాలిక్స్ పంప్స్ ఎలా తయారు చేయాలో రాశారు, మానవ శరీర నిర్మాణం గురించి, నాడీ వ్యవస్థ గురించి, ఎముకల అమరిక గురించి సవివరంగా వ్రాసి ఉంది ఆ పుస్తకంలో. ఇంకా చాలా చాలా. ఇంకో విషయం అండి, ఇలాంటి పుస్తకాలు 1000 పేజీల్లో కాకపోయినా మరొక 5-6 కూడా ఉన్నాయి లియోనార్డో డవించి సొంత దస్తూరితోనే. అవన్నీ చదివి అర్థం చేసుకోవడానికే ఒక మనిషి జీవితకాలం ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే వాటిని అర్థం చేసుకోవడానికి మనకి అన్ని రంగాల్లో లోతైన అవగాహన ఉండాలి. మనకు అర్థం చేసుకోవడానికే ఒక జీవితకాలం సరిపోదు అంటే మరి లియోనార్డో డవించి తను జీవించిన 67 సంవత్సరాల్లో ఒక 50 సంవత్సరాల వ్యవధిలో ఇవన్నీ ఎలా విశ్లేషించాడు, ఎలా అధ్యయనం చేశాడు, ఎలా ఆలోచించాడు, ఎలా డిజైన్ చేశాడు, ఎలా గ్రంథస్థం చేశాడు? సమాధానం ఏ సూపర్ కంప్యూటర్కి, ఏ కృత్రిమ మేధస్సుకి కూడా తెలియకపోవచ్చండి. లియోనార్డో డవించి ఇన్ని రంగాల్లో ఇన్ని ఆవిష్కరణలు ప్రతిపాదిస్తే మరి ఆయన పేరు సైంటిస్టుల జాబితాలో కాకుండా కేవలం పెయింటర్స్ జాబితాలోనే కనిపిస్తుందెందుకు? సైన్స్ పుస్తకాల్లో ఇతర సైంటిస్టుల సరసన ఎప్పుడూ లియోనార్డో పేరు కనిపించదేం అన్న సందేహం రావడం సహజం. దీనికి సమాధానం వెతికే క్రమంలో లియోనార్డో డవించి జీవన శైలిలోని రహస్య కోణాలు బయటపడతాయి. ఎనాటమీ, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, హైడ్రాలిక్స్, జువాలజీ వగైరా వగైరా రంగాల్లో లియోనార్డో డవించి చేసిన విశ్లేషణలు, పరిశోధనలు దాదాపు అన్నీ కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం చేశాడాయన. ఆయన పరికరాలను కానీ ఉపకరణాలను కానీ తయారు చేసే కార్యక్రమం చేపట్టలేదు. తను వ్రాసుకున్న ఇంజనీరింగ్ డిజైన్లు కూడా ఎవరికీ చూపించేవాడు కాదు ఆయన జీవించి ఉన్న రోజుల్లో. అందుకే అవన్నీ సిద్ధాంతాలకు, ప్రతిపాదనలకే పరిమితమైపోయాయి కానీ ఏవీ కూడా వాస్తవ రూపం దాల్చలేదు. అందుకే ఆయన ప్రతిపాదనలు, చేసిన డిజైన్లు భవిష్యత్ తరాల శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చాయే కాని లియోనార్డో తనంతట తానుగా ఒక ఆవిష్కర్తగా, ఇన్వెంటర్గా చరిత్రలో నమోదు కాలేదు. అయితే ఆయన 500 సంవత్సరాల క్రిందట చేసిన మెకానికల్ డిజైన్లు, మానవ శరీర విశ్లేషణలు 100% ఖచ్చితత్వంతో ఉన్నవేనని ఇన్ని శతాబ్దాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు నిర్ధారించారు. ఆయనకు మిగతా శాస్త్రవేత్తలకు వచ్చినంత పేరు రాకపోవడానికి ఇంకొక కారణం ఆయన చేసిన ఈ ప్రతిపాదనలన్నీ ఆయన మరణించాక 2-3 శతాబ్దాల వరకు అందుబాటులోకి రాకపోవడం కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు కూడా అనేక యూనివర్సిటీల్లో, అనేక ల్యాబొరేటరీల్లో ఆయన పుస్తకాల్లోని డిజైన్ల ఆధారంగా పరికరాలు రూపొందిస్తుంటే అవి ఖచ్చితంగా ఆయన ఊహించినట్లే పనిచేస్తున్నాయి. 1-2 ఉదాహరణలు చెప్తాను, ఆసక్తికరంగా ఉండేవి. వృత్తాకారంగా చక్రాల మీద నడిచే గుడారం లాంటి లోహ నిర్మాణాన్ని యుద్ధరంగంలో వాడడానికి డిజైన్ చేశాడు లియోనార్డో. ఆ గుడారం లాంటి వాహనంలో 8 మంది వరకు కూర్చునే అవకాశం ఉంటుంది. లోపల నుంచి చిన్న చిన్న కిటికీల ద్వారా
360 డిగ్రీల్లో బయటకు చూడొచ్చు. దానికున్న చక్రాల ద్వారా దాన్ని నడిపిస్తూ యుద్ధరంగంలోకి వెళ్లి శత్రువుల్ని ఎదిరించవచ్చు. ముందు చెప్పినట్లుగానే ఇవేవీ ఆయన కాలంలో నిర్మాణం కాలేదు. ఆయన నిర్మించే ప్రయత్నాలు కూడా చేయలేదు. అయితే ఈ కాలంలో పరిశోధకులు ఆయన చెప్పినటువంటి డిజైన్ ప్రకారం ఆ చక్రాల గుడారాన్ని తయారు చేస్తే ఖచ్చితంగా ఆయన చెప్పినట్లే పనిచేసింది. అలాగే ఇంకొక ఉదాహరణ, 33 తుపాకులతో యుద్ధ ట్యాంక్ ఎలా నిర్మాణం చెయ్యొచ్చో డిజైన్ చెప్పాడు లియోనార్డో. ఒక్కొక్క వరుసలో 11 తుపాకుల చొప్పున 3 వరుసల్లో పేర్చి వాటిని చక్రాల బండికి అమర్చి ఒకేసారి అన్నింటినీ పేల్చే ప్రయత్నం చెయ్యొచ్చు. ఇది కూడా ఇప్పుడు నిర్మిస్తే ఖచ్చితంగా ఆయన చెప్పినట్లే పనిచేసింది. అలాగే గడియారాల్లో ఉండే స్ప్రింగ్స్ లాంటివి ఉపయోగించి తనంతట తాను నడిచే బండి డిజైన్ చేశాడు లియోనార్డో. అంటే ఒక రకంగా ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ట్ అన్నమాట. 500 సంవత్సరాల క్రిందటే ఊహించాడు లియోనార్డో. లియోనార్డో చేసిన ప్రతిపాదనలన్నీ ప్రాక్టికల్గా సాధించవచ్చు అనడానికి ఇలాంటివి అనేక ఉదాహరణలున్నాయండి. ఇంకా ఈ అట్లాంటిక్ కోడెక్స్ అనే పుస్తకంలో పెద్ద పెద్ద నగరాల్లో నీటిపారుదల సౌకర్యాలు ఎలా ఏర్పాటు చెయ్యాలి అనేవి డిజైన్లతో సహా వివరించాడు. పెద్ద పెద్ద భవనాలు దృఢంగా ఎలా నిర్మించవచ్చో ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ వేశాడు. ఎలాంటి శరీర నిర్మాణం ఉంటే, ఎలాంటి ముఖాల కొలతలు ఉంటే ఒక వ్యక్తి అందంగా కనిపిస్తాడో విశ్లేషించి చెప్పాడు. హ్యూమన్ ఎనాటమీ అంతటినీ కూడా ఆధునిక మెడికల్ బుక్స్లో ఉన్నంత ఖచ్చితత్వంతో 500 సంవత్సరాల క్రిందటే వ్రాశాడు లియోనార్డో డవించి. తల్లి గర్భంలోని శిశువు ఎలాంటి పరిణామాలకు లోనవుతుందో కూడా సచిత్రంగా చెప్పాడు ఆ పుస్తకంలో. ఇన్ని రంగాల్లో ఆలోచించాడంటే లియోనార్డో డవించి గురించి ఇంకొక విషయం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏ పని మీద ఎక్కువసేపు కేంద్రీకరించేవాడు కాదు. ఒకదాని నుంచి ఇంకొకదానికి ఆలోచనలు మారుతూ ఉండేవి. ఏదీ కూడా తొందరగా పూర్తి చేసేవాడు కాదు. ఈ రోజుల్లో అయితే ఆలోచనల్ని ఆ విధంగా ఒక అంశం మీద కేంద్రీకరించలేకపోవడాన్ని ఏడీహెచ్డీ అని ఉండేవాళ్లండి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రంగాల్లో ఇంత విశేషమైన కృషి చేసిన లియోనార్డో చిన్నప్పుడు తండ్రి నేర్పించిన కొద్దిపాటి పాఠాలు తప్ప స్కూలుకెళ్లి చదువుకోలేదు. డిగ్రీలు లేవు. కేవలం ఆసక్తి, జిజ్ఞాస, తర్కానికందని మేధస్సు, వీటి ఆధారంగానే అన్ని వందల వేల డిజైన్లు చేశాడు 500 సంవత్సరాల క్రిందటే. ఆయన వివాహం చేసుకోలేదు. ఒక శిష్యుడు, ఒక సేవకుడు ఆయనతో పాటు ఉండేవాళ్లంతే. ఆర్థికంగా బాగానే ఉన్నవాడు, ఆస్తిపరుడు కిందే లెక్క. ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు లేవు ఆయనకు. ఎడంచేత్తో వ్రాసేవాడు. తన పరిశోధనలు, తన డిజైన్ల నోట్సులు కూడా కుడి నుంచి ఎడమకి అక్షరాలు అద్దంలో చూస్తే తప్ప అర్థం కాని విధంగా ఇటాలియన్ భాషలో వ్రాశాడు. ఎవరికీ అర్థం కాకుండా ఉండడానికే అలా వ్రాశాడు అంటారు కొంతమంది పరిశోధకులు. ఇలాంటి అనేకానేక మార్మిక అంశాల సమ్మేళనం లియోనార్డో డవించి. ఆయన ప్రతిపాదించిన ఇన్ని రంగాల్లోని అంశాల గురించి, డిజైన్ల గురించి వివాదాలు, అస్పష్టత ఎక్కడా లేదు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి, మొనాలిసా, లాస్ట్ సప్పర్ లాంటి వర్ణచిత్రాల గురించి మాత్రం అనేక విభిన్న వాదనలున్నాయి. కారణం 500 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక యుద్ధాలు, రాజ్యాల మార్పిడి, ఇటలీని ఆక్రమించిన ఇతర రాజులు మొదలైనవన్నీ. నిజానికి ఆయన జీవితమంటూ విడిగా ఏమీ లేదు. ఉన్నదంతా కూడా ఆయన చేసిన పెయింటింగు, అట్లాంటిక్ కోడెక్స్ లాంటి పుస్తకాల్లోని పరిశోధనా వ్యాసాలు మాత్రమే. ఇంకొక విషయం ఏమిటంటే, లియోనార్డో డవించి అద్భుతమైన చిత్రకారుడిగా తను జీవించి ఉన్న రోజుల్లోనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన మరణించాక శతాబ్దాలు గడిచిన కొద్దీ ఆ పేరు ప్రఖ్యాతులు మరింత అధికమవుతూ వస్తున్నాయి. ఆయన ఇతర రంగాల్లో చేసిన కృషి ప్రపంచానికి తెలిసాక. ఇంకొక ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఇన్ని శతాబ్దాల్లో ఇంతగా ప్రశంసించబడుతున్న లియోనార్డో డవించి వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ఇవి చిత్రించింది ఖచ్చితంగా ఆయనే అని పరిశోధకులు, విశ్లేషకులు, చరిత్రకారులు,
100% ఖచ్చితత్వంతో ఆమోదించింది కేవలం 20 పెయింటింగ్స్కి అటు ఇటు మాత్రమే. మరొక 20-30 పెయింటింగ్స్ ఆయన పేరుతో ప్రచారంలో ఉన్నాయి, కాని వాటిని లియోనార్డోనే చిత్రించాడు అనేది పూర్తిగా నిర్ధారణ కావడం లేదు. ఏదేమైనా మొనాలిసా, లాస్ట్ సప్పర్ లాంటి 2-3 పెయింటింగ్స్ చాలు లియోనార్డో డవించి ప్రతిభను శతాబ్దాలు నిలబెట్టడానికి. ఇదండి లియోనార్డో డవించి గురించి కొంత ఉపోద్ఘాతం. లియోనార్డో డవించి ప్రవేశించిన రంగాలు, ఆయన పరిశోధనల విస్తృతి గురించి, అసలు ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే కోణంలో కూడా శ్రోతలకు ఈసరికి ఒక అవగాహన వచ్చుంటుందని అనుకుంటున్నాను. పూర్తి వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన పుస్తకాలు, వ్యాసాలు జాబితా చెప్తాను. లియోనార్డో డవించి చనిపోయిన 30-40 సంవత్సరాలకు, అంటే సుమారుగా 1550 ప్రాంతాల్లోనే జార్జియో వసారి అనే చరిత్రకారుడు వ్రాసిన వ్యాసం చదివాను. ఆ తర్వాత రోజుల్లో దానిలోని అంశాలకు కొన్ని సవరణలొచ్చాయి, కానీ లియోనార్డో డవించి గురించి ఇప్పటికి కూడా ప్రామాణికంగా పరిగణించబడేటటువంటి వ్యాసం ఆ 1550లో వ్రాసిందే. అలాగే 1945లో ప్రచురితమైన 100 గ్రేట్ లైవ్స్ అనే పుస్తకంలోని వ్యాసం కూడా చదివాను. సాధారణంగా అప్పటి పుస్తకాల్లో అయితే ఎక్కువ వక్రీకరణలు లేని కథనాలు ఉంటాయి. అయితే తాజా పరిశోధనల్లో ఫలితాలు కూడా ముఖ్యమే కాబట్టి లియోనార్డో డవించి మ్యూజియం వెబ్సైట్లోని వ్యాసాలు, అలాగే PBS పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నిర్మించిన డాక్యుమెంటరీలు కూడా చూశాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని హేతుబద్ధంగా తర్కానికి నిలిచే అంశాలతో, మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చే సాహసం చేస్తున్నాను. ఇప్పుడు లియోనార్డో డవించి జీవిత విశేషాల్లోకి వెళదాం. లియోనార్డో డవించి, ఇందులో వించి అనేది ఆయన పుట్టిన ఊరు. ఈ ఊరు ఇటలీలోని టుసాన్ ప్రాంతంలో ఫ్లారెన్స్ నగరానికి 20 మైళ్ల దూరంలో ఉంది. సాధారణంగా లియోనార్డో గురించి చెప్పేటప్పుడు ఆయన సొంత ఊరు ఫ్లారెన్స్ అనే చెబుతూ ఉంటారు. చాలా తక్కువ మంది నివసించే కొండ ప్రాంతం ఈ వించి అనేది. లియోనార్డో పుట్టిన తేదీ 1452 ఏప్రిల్ 15. తండ్రి పేరు పియరో, తల్లి పేరు కెటరినా. తండ్రి ఫ్లారెన్స్ నగరంలోని న్యాయస్థానాల్లో నోటరీగా పనిచేస్తుండేవాడు. తల్లి ఆనాటి ప్రమాణాల ప్రకారం తక్కువ సామాజిక వర్గానికి చెందిన అనాథ మహిళ. విశేషమేమిటంటే పియరో, కెటరినా ఇద్దరూ లియోనార్డోకి తల్లిదండ్రులే కాని నిజ జీవితంలో భార్యాభర్తలు కాదు. అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి కాకముందే పుట్టిన సంతానం లియోనార్డో. అందుకే ఆయన పుట్టిన ఊరు గురించి కూడా భిన్న వాదనలున్నాయి. పెళ్లి కాకముందు ప్రసవం కాబట్టి ఇలాంటివి అందరికీ తెలియకుండా ఉండడానికి కెటరినా వించి ఊరికి శివార్లలో ఉన్న ఒక అతి చిన్న ఊళ్ళో లియోనార్డోని ప్రసవించింది అని కొంతమంది చరిత్రకారులు చెప్తే, మరికొంతమంది లేదు, ఫ్లారెన్స్ నగరంలోనే పియరో రహస్యంగా ఒక ఇంట్లో కెటరినాని ఉంచాడు, అక్కడ లియోనార్డో పుట్టాడు అంటారు. లియోనార్డో పుట్టిన తర్వాత కూడా వాళ్ల అమ్మా నాన్న వివాహం చేసుకోలేదు, కాని వాళ్ళిద్దరూ విడివిడిగా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. అందుకే చిన్నతనంలో చాలా కొద్ది కాలం తల్లి దగ్గర పెరిగి తర్వాత తండ్రి దగ్గరకొచ్చేశాడు లియోనార్డో. ఆ తండ్రి కూడా వేరే వివాహం చేసుకునేసరికి బాబాయ్ దగ్గర గడిచింది లియోనార్డో బాల్యమంతా ఆ వించి అనే ఊళ్ళోనే. ఆ తర్వాత వాళ్ల నాన్న 4-5 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొత్తం 11 మంది సంతానం. ఆయన ఫ్లారెన్స్ నగరంలో ధనవంతుడు, సమాజంలో పేరున్న వ్యక్తి కూడా. లియోనార్డో ఎక్కువ కాలం తండ్రి దగ్గర పెరగకపోయినా ఆయనతో సంబంధ బాంధవ్యాలు మాత్రం కొనసాగుతూ ఉండేవి. లియోనార్డో బాల్యం గురించి ఎక్కువ వివరాలు లభ్యం కావడం లేదు, కానీ ఆయన రహస్య పుస్తకం అట్లాంటిక్ కోడెక్స్లో ఒక చిన్ననాటి జ్ఞాపకాన్ని వ్రాసుకున్నాడు. బాగా చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకునుంటే గాలిపటం ఎగురుకుంటూ వచ్చిందట. దాని తోక నోటితో పట్టుకుని ఆశ్చర్యంగా చూశాను. బహుశా అందువల్లనే పెద్దయ్యాక పారాచ్యూట్ డిజైన్ చెయ్యగలిగానేమో అని. ప్రాథమిక విద్యాభ్యాసంలో అర్థమెటిక్, సంగీతం, ఇతర భాషలు లాంటివి చదువుకున్నాడు. లెక్కల క్లాసులో మాత్రం ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక
టీచర్లు తలలు పట్టుకునేవాళ్లట. చిన్నతనం నుంచే ఏ అంశం గురించైనా సునిశితమైన పరిశీలన, లోతైన విశ్లేషణ చేస్తుండేవాడు లియోనార్డో. బహుశా ఆ లక్షణమే పెరిగి పెద్దయ్యాక విభిన్న రంగాల్లో వందలాది పరిశోధనలు చెయ్యడానికి కారణం అయ్యుండొచ్చు. సంగీతం కూడా మన వయోలిన్ లాంటి వాయిద్యం మీద పట్టు దొరికింది చిన్నప్పుడే. పాట వాయిస్తూ మధ్యలోనే సంగీతం, పాట రెండింటినీ మార్చేసి మరొక స్థాయిలో వాయించడం, కొన్ని పంక్తులు అప్పటికప్పుడు చేర్చి పాడడం లాంటి ప్రయోగాలు చేస్తుండేవాడు. చిత్రలేఖనం, మట్టి బొమ్మలు చేయడం లాంటి వాటిలో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు లియోనార్డో. ఇట్లా వానాకాలం చదివే తప్ప ఒక క్రమశిక్షణతో స్కూలు వాతావరణంలో అస్సలు చదువుకోలేదు. 14 సంవత్సరాల వయసుండగా, అంటే 1466లో తన ఊరు వించీ నుంచి ఫ్లారెన్సులోని తండ్రి ఇంటికి చేరుకున్నాడు. కొడుక్కి మామూలు చదువు కంటే లలిత కళల మీద ఎక్కువ ఆసక్తి ఉంది అని తెలుసుకుని ఆయన తండ్రి లియోనార్డోని ఫ్లారెన్స్లోనే ఒక పెయింటింగ్ స్టూడియోలో స్టూడియో బాయ్గా చేర్పించాడు. ఆ పెయింటింగ్ స్టూడియోని నిర్వహించేది ఆనాటి ప్రముఖ చిత్రకారుడు ఆండ్రియా డెల్ వెరోచియో. ఇవన్నీ ఇటాలియన్ పేర్లండి, అందుకని ఉచ్చారణ వివిధ రకాలుగా ఉండొచ్చు. ఆ స్టూడియోలో 2 ఏళ్లపాటు కేవలం రంగులు కలపడం, క్యాన్వాసులు శుభ్రం చేయడం ఇలాంటి పనులు చేశాక 1468లో తన 16 సంవత్సరాల వయసులో అప్రెంటిస్ ఆర్టిస్ట్ అయ్యాడు. అంటే పెయింటింగ్స్ నేర్చుకునే స్థాయి అన్నమాట. ఒక్కసారి కుంచె చేతిలోకి వచ్చాక లియోనార్డో ప్రతిభ ఏమిటో గురువు వెర్రోచియోకి తెలిసొచ్చింది. ఆయన సగం వేసిన పెయింటింగ్స్ పూర్తి చేసే పనులన్నీ లియోనార్డోకి అప్పచెప్పడం మొదలెట్టాడు. ఆ రోజుల్లో ఫ్లారెన్స్లో పెయింటర్స్ గిల్డ్, అంటే చిత్రకారుల సమాఖ్య అనే ప్రతిష్టాత్మకమైన సంస్థ ఉండేది. దానిలో సభ్యుడవ్వాలి అంటే ప్రతిభగల పెయింటర్ అయ్యుండాలి. తన 20 ఏళ్ల వయసులోనే 1472లో ఆ పెయింటర్స్ గిల్డ్లో పెయింటర్గా తన పేరు నమోదు చేయించుకోగలిగే స్థాయికి ఎదిగాడు లియోనార్డో. 1478 దాకా, అంటే 26 సంవత్సరాల వయసొచ్చేదాకా ఆ వెర్రోచియో స్టూడియోలోనే ఉండి చిత్రలేఖనంలో అంచెలంచెలుగా ఎదిగాడు లియోనార్డో. ఆ రోజుల్లో ఆయన వేసిన పెయింటింగ్స్ కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. ఆయన వేసిన మొట్టమొదటి స్కెచ్ ఆర్మో వ్యాలీ అనే ల్యాండ్స్కేప్. ఈ స్కెచ్ అట్లాంటిక్ కోడెక్స్ పుస్తకంలో ఉంది, కానీ పెయింటింగ్ పూర్తయిన దాఖలాలు లేవు, కేవలం స్కెచ్గా మాత్రమే ఉండిపోయింది. లియోనార్డో వేసిన తొలి పూర్తిస్థాయి పెయింటింగ్ అని చాలామంది అంగీకరించింది 1473లో ఆయన వేసిన ది ఎనన్సియేషన్, ప్రకటన అనే పెయింటింగ్. క్రీస్తు జననం గురించి గ్యాబ్రియల్ మేరీకి చెప్పేటటువంటి దృశ్యం. ప్రస్తుతం ఈ పెయింటింగ్ ఫ్లారెన్స్లోని మ్యూజియంలో ఉంది. ఆ స్టూడియోలో ఉండగానే లియోనార్డో పాక్షికంగా సహాయం చేసిన పెయింటింగ్ బాప్టిజం ఆఫ్ క్రిస్ట్ అనేది. దీనిలోని కొంత భాగం స్టూడియో యజమాని వెర్రాచియో వేస్తే మరికొంత భాగాన్ని లియోనార్డో వేశాడు అని పరిశోధకులు నిర్ధారించారు. ఆ స్టూడియో అనుభవంతో 1478 వచ్చేసరికి లియోనార్డో కేవలం పెయింటర్గానే కాకుండా అద్భుతమైన శిల్పిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆయన పేరు ప్రఖ్యాతులు ఫ్లారెన్స్ నగరం దాటి విస్తరించాయి. ఇంకా ఆ సంవత్సరాల్లో, అంటే 1474, 1478 మధ్యలో వెర్రోచియో స్టూడియోలో పనిచేసే రోజుల్లో లియోనార్డో వేసిన పెయింటింగులో ముఖ్యమైనది జినెవ్రా అనే అమ్మాయి పెయింటింగ్. ఆ తర్వాత 25 ఏళ్లకి లియోనార్డో చిత్రీకరించిన మొనాలిసా చిత్రానికి ఒక విధమైన మాతృక కూడా ఈ జెనెవ్రా పెయింటింగ్ అంటారు కొంతమంది. ఈ జినెవ్రా అనే అమ్మాయి పెయింటింగ్ గురించి కొంత ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే, ఆ అమ్మాయి ఫ్లారెన్స్లోని ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి సోదరుడు లియోనార్డోకి మిత్రుడు. ఆమె వివాహ నిశ్చితార్థం సందర్భంలో సోదరి పెయింటింగ్ వేసి పెట్టమంటే లియోనార్డో చిత్రీకరించిందే ఆ పెయింటింగ్. కేవలం వాళ్ల కుటుంబం కోసమే అని వేసిచ్చినప్పటికీ ఆ రోజుల్లో ఫ్లారెన్స్లో అందరి ప్రశంసలు పొందిన పెయింటింగ్ ఆ జినెవ్రా అనే అమ్మాయి పెయింటింగ్. ఆ పెయింటింగ్ చూసి కవితలు, పాటలు వ్రాసిన వాళ్లల్లో
ఫ్లారెన్స్ ప్రభు అంటే డ్యూక్ ఆఫ్ ఫ్లారెన్స్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆ పెయింటింగ్ అమెరికాలో వాషింగ్టన్ డీసీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్లో ఉంది. అమెరికాలో ప్రజల సందర్శనార్థం ప్రదర్శించబడుతున్న లియోనార్డో చిత్రీకరించిన ఏకైక పెయింటింగ్ ఇదే. ఈ పెయింటింగ్లో అమ్మాయి చేతులు కనిపించవు. కొంతమంది పరిశోధకులు చెప్పేదేమిటంటే, లియోనార్డో వేసిన ఒరిజినల్ పెయింటింగ్లో ఆ అమ్మాయి చేతులు ఉండే ఉంటాయి, ఆ తర్వాత ఇన్ని శతాబ్దాల్లో రకరకాల స్థలాలు మారడంలో ఆ బొమ్మ క్రింద భాగం పాడవడం వల్ల అది కత్తిరించేసి ఉంటారు అని. దీనికి ఆధారం అట్లాంటిక్ కోడెక్స్ పుస్తకంలో లియోనార్డో స్వయంగా వేసుకున్న అమ్మాయి చేతుల స్కెచ్ ఉంది. అది సరిగ్గా ఈ పెయింటింగ్కి సరిపోతుంది. కాబట్టి ఒరిజినల్ పెయింటింగ్లో చేతులు ఉండే ఉంటాయి. లియోనార్డో డావించీకి సంబంధించిన పెయింటింగ్సు, పుస్తకాల్లోని ఇంజనీరింగ్ డిజైన్ల విషయంలో ఇలాంటి అంతుచిక్కని రహస్యాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి, అప్పట్నుంచి ఇప్పటిదాకా. ఆయన స్టూడియోలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఒక ఆసక్తికరమైన ఉదంతం జరిగింది. వాళ్ల నాన్న కూడా అదే ఊళ్ళో ఫ్లారెన్స్లో ఉంటాడని తెలుసుకున్నాం కదా. ఆ ఊళ్ళోని ఒక ప్రముఖుడు ఒక పళ్ళెంలాంటి మొమెంటో జ్ఞాపిక మీద ఏదైనా మంచి బొమ్మ చిత్రించి పెట్టమని లియోనార్డో తండ్రిని అడిగాడు. లియోనార్డో తండ్రి ఆ జ్ఞాపికను అంటే పళ్ళెంలాంటి మొమెంటోని తీసుకొచ్చి లియోనార్డోకిచ్చి, దీనిమీద ఎలాంటి పెయింటింగ్ వేస్తావో నీ ఇష్టం, చూసిన వాళ్లు మాత్రం ఆశ్చర్యపోయేలాగా ఉండాలి అని చెప్పాడు. లియోనార్డో తీవ్రంగా ఆలోచించాడు. గ్రీకు పురాణాల్లో మెడూసా అనేటటువంటి ఒక రాక్షసి పాత్ర ఉంటుంది. ఆమె తల మీద పాములుంటాయి. ఆ పాములే ఆమె హెయిర్ స్టైల్ అన్నమాట. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తండ్రి ఇచ్చిన జ్ఞాపిక మీద ఒక విచిత్రమైన పెయింటింగ్ వేశాడు. చీకట్లోనుంచి బయటకొస్తున్న భయంకరమైన రాక్షసి, కళ్లల్లోనుంచి నిప్పులు కురుస్తున్నాయి, నోట్లోనుంచి విషం చిమ్ముతోంది, ముక్కుల్లోనుంచి దట్టమైన పొగలు. ఇలా ఉంటుందా బొమ్మ. చూసేవాళ్లు ఒక్క క్షణం స్తబ్దులైపోవాల్సిందే. ఇది వెయ్యడానికి నిజంగానే పాములు, బల్లులు, తేళ్లు లాంటివి పట్టుకొచ్చి ఆ జ్ఞాపికలో అమర్చి ఆ స్ఫూర్తితోటి కొత్త రకం రాక్షసి బొమ్మ వేశాడు లియోనార్డో. పూర్తవగానే వాళ్ల నాన్న కబురు పెట్టాడు వచ్చి తీసుకెళ్లమని. ఆయనొచ్చినప్పుడు తన గది తలుపులు కొంత తెరిచి కిటికీలోనుంచి వచ్చే వెలుగులో ఆ భయంకర పిశాచి బొమ్మ ఉన్న జ్ఞాపికను చూపించాడు లియోనార్డో. సగం చీకటి సగం వెలుతురులో ఆ భయంకర రాక్షసి బొమ్మ చూడగానే బిర్రబిగుసుకుపోయాడు లియోనార్డో తండ్రి. ఓకే, సరిగ్గా నేను ఊహించిందిదే, నేను ఆశించింది ఇదే, ఈ బొమ్మ చూసిన వాళ్లు ఇలా అవ్వాలనే ఈ పెయింటింగ్ వేశాను, నా కృషి సఫలమైంది, తీసుకెళ్ళండి అని ఆ జ్ఞాపికను తండ్రికిచ్చాడు. పెయింటింగ్ భయంకరంగా ఉంది, కానీ చిత్రించిన విధానంలోని కొత్తదనం మాత్రం ఖచ్చితంగా చాలా విలువైంది అనిపించింది వాళ్ల నాన్నకి. తనను అడిగిన పెద్ద మనిషికి ఆ జ్ఞాపికను కాకుండా వేరేదేదో మార్కెట్లో కొని ఇచ్చేసి కొడుకు వేసిన ఆ పెయింటింగ్ను మాత్రం ఆ ఊళ్ళోని ఒక ధనవంతుడికి అమ్మేశాడు తండ్రి. అది తర్వాత చేతులు మారి మారి చివరికి డ్యూక్ ఆఫ్ మిలన్ అంటే మిలన్ ప్రభువు కొలువుకి చేరిందట. అదండి 25 వయసులోనే లియోనార్డో ప్రదర్శించిన ప్రతిభ. అనుభవము, పేరు నావి అని చెప్పుకోవడానికి కొన్ని పెయింటింగ్స్ పూర్తయ్యాక 1478లో ఆ స్టూడియోలో పనిచేయడం మానేసి ఫ్లారెన్స్ నగరంలోనే సొంతంగా పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు లియోనార్డో. ఆయన జీవితంలోని ఈ దశ 4 ఏళ్లపాటు అంటే 1478 నుంచి 1482 దాకా కొనసాగింది. ఈ దశలోనే లియోనార్డోలోని ఆసక్తి, జిజ్ఞాస, చిత్రలేఖనం పరిధిని మించి విస్తరించి ఆయనతోటి అనేక ప్రయోగాలు చేయించాయి. సుమారుగా ఈ దశ నుంచే లియోనార్డోలోని శాస్త్రవేత్త కోణం ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరాల్లో లియోనార్డోకి ఫ్లారెన్స్ ప్రాంతపు ప్రభువు ప్రాపకం లభించింది. ఆయన కొలువులో ప్రత్యేకంగా పనిచేయకపోయినా చిత్రకారుడిగా లియోనార్డోని గౌరవించి ఆదరిస్తూ ఉండేవాడు ఫ్లారెన్స్ ప్రభువు. అప్పటికే చిత్రకారుడిగా గుర్తింపొచ్చేసింది కాబట్టి పెయింటింగ్స్ కోసం చాలామంది లియోనార్డో దగ్గరికి వస్తూ ఉండేవాళ్లు. ఈ సంవత్సరాల్లో స్వతంత్ర చిత్రకారుడిగా పనిచేస్తూనే లియోనార్డో తనలోని పరిశోధనాత్మక దృష్టికి పదును పెట్టాడు. అప్పటి వరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే
లియోనార్డో వేసిన పెయింటింగ్స్లో వెలుగు నీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఈ వెలుగు నీడల్ని చిత్రీకరించేటప్పుడు అసలు వాటి గురించి శాస్త్ర విజ్ఞానం ఏమిటి, వెలుగు నీడలు ఏర్పడడానికి శాస్త్రీయ వివరణ ఏమిటి, మన కళ్ళు వాటిని ఎలా అన్వయిస్తున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు వెదికే క్రమంలో కంటి నిర్మాణం, కంటికి మెదడుకి ఉండే అనుసంధానం, వెలుగు నీడలు ఏర్పడ్డానికి నీరు అలలుగా ప్రవహించడానికి సంబంధమేమైనా ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలు వెదికే క్రమంలో అప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారమంతా చదివి అర్థం చేసుకుని విశ్లేషించి తనకు తెలిసిన కంటి నిర్మాణాన్ని నోట్స్ రూపంలో, స్కెచ్ రూపంలో వ్రాసుకున్నాడు. అక్కడితో ఆగకుండా మానవ శరీర నిర్మాణం గురించి పరిశోధనలు ప్రారంభించాడు. ఒకవైపు చిత్రకారుడుగా కొనసాగుతూనే ఈ అదనపు శాస్త్రీయ పరిశోధనలన్నీ మొదలుపెట్టాడు లియోనార్డో. ఒకసారి శాస్త్రీయ దృక్పథం అలవడ్డాక ఫిజిక్సు, మెకానిక్సు లాంటి అనేక రంగాల గురించి లోతుగా అధ్యయనం చేయడం కూడా మొదలుపెట్టాడు. ఆ దశలోని చివరి సంవత్సరాల్లో, అంటే 1480 ప్రాంతాల్లో మతగురువుల నుంచి పెయింటింగ్స్ కోసమని ఒక ఆర్డర్ వచ్చింది. దాని పేరు ఎడోరేషన్ ఆఫ్ మాగి. క్రీస్తు జన్మించినప్పుడు ఆయన చూడ్డానికి 3 విదేశీ రాజులు, 3 మేధావులు వచ్చినటువంటి దృశ్యం. ఈ చిత్రం కోసం ఆయన వేసుకున్న స్కెచెస్ అన్నీ ఆయన నోట్సుల్లో చూడొచ్చు ఇప్పటికూడా. అయితే ఆ పెయింటింగ్ పూర్తి చేయకుండానే ఫ్లారెన్స్ నుంచి మిలన్కి మకాం మార్చాడు లియోనార్డో 1482లో తన 30 సంవత్సరాల వయసులో. ఆ అసంపూర్ణ వర్ణచిత్రం ప్రస్తుతం ఫ్లారెన్స్లోని మ్యూజియంలో ఉంది. ఈ శాస్త్రీయ దృక్పథంతో పరిశోధనలు చేయడం ప్రారంభించాక అనేక కొత్త కొత్త ఆలోచనలొచ్చాయి. వాటిని అమలుపరచడానికి రాజాశ్రయం అవసరం అనుకుని ఉండొచ్చు. అందుకని తనే స్వయంగా మిలన్ పరిపాలకుడికి ఒక ఉత్తరం రాశాడు లియోనార్డో, అంటే డ్యూక్ ఆఫ్ మిలన్కి. ఆ ఉత్తరం ఏదో ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు పంపించే రెజ్యూమేలాగా ఉంటుంది. ఇంతవరకు తను ఏం చేశాడు, మిలన్ పాలకుడికి తను ఏం చేయగలడు అనే అంశాలు స్పష్టంగా చెప్పాడు లియోనార్డో ఆ ఉత్తరంలో. మిలన్ పాలకుడు అంటున్నాను, అప్పటి వాడుకలో ఆయన్ని డ్యూక్ ఆఫ్ మిలన్ అనేవాళ్లు. లియోనార్డో వ్రాసిన అంశాలేమిటంటే, మీ సైన్యం యుద్ధరంగంలో వాడడానికి సరికొత్త ఆయుధాలని, సరికొత్త యుద్ధ వాహనాలను డిజైన్ చేసి ఇవ్వగలను. ఒకేసారి పలు తుపాకీల్ని సంధించగలిగే వాహనాన్ని రూపకల్పన చేసిస్తాను. యుద్ధం లేని శాంతియుత పరిస్థితుల్లో మీ రాజ్యంలో కొత్త కొత్త భవంతులు కట్టడానికి డిజైన్లు తయారుచేసి ఇవ్వగలను. నీటిపారుదల ప్రాజెక్టుల గురించి నా దగ్గర అనేక వినూత్నమైన ప్రతిపాదనలున్నాయి. ఇవి కాకుండా నేను కంచు లోహంతోటి పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసివ్వగలను. మీ రాజభవంతుల్లో జరిగే నాటక ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు, వాటిల్లో సరికొత్త విధానాలను ప్రవేశపెట్టగలను. ఇవన్నీ కాక నేను ఎలాంటి చిత్రకారుణ్ణో మీకు తెలిసే ఉంటుంది కదా. ఒకసారి మీ కొలువులో పనిచేసే అవకాశం ఇవ్వండి. మీకు, మీ ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రణాళికల్ని సూచించగలనని వాగ్దానం చేస్తున్నాను అని పెద్ద దరఖాస్తు లాంటి ఉత్తరం వ్రాశాడు లియోనార్డో. అప్పటికే ఆయన గురించి విని ఉన్న డ్యూక్ ఆఫ్ మిలన్ లియోనార్డోని సగౌరవంగా తన కొలువులోకి తీసుకున్నాడు. అట్లా డ్యూక్ ఆఫ్ మిలన్ దగ్గర 1482 నుంచి 1499 దాకా 17 సంవత్సరాలు ఉన్నాడు లియోనార్డో. ఈ మిలన్ జీవితం రోజుల్లోనే లియోనార్డో డావించీలోని శాస్త్రవేత్త పరిపూర్ణతను సంతరించుకున్నాడు. ఆ రోజుల్నుంచే తను వేసుకున్న స్కెచెస్సు, నోట్సులు అన్నింటినీ కూడా భద్రపరచడం మొదలుపెట్టాడు. అదే ప్రస్తుతం మనకి లభ్యమవుతున్న అట్లాంటిక్ కోడెక్స్లోని పేజీలు. డ్యూక్ ఆఫ్ మిలన్కి వాగ్దానం చేసినవే కాకుండా ఇంకా అనేక పరిశోధనల ఫలితాలని ఈ రోజుల్నుంచే గ్రంథస్థం చేయడం మొదలుపెట్టాడు లియోనార్డో. నిజానికి డ్యూక్కి చెప్పి అమలు చేయించినటువంటి ప్రాజెక్టుల కంటే 5 రెట్లు ఎక్కువ పరిశోధనల్ని గ్రంథస్థం చేశాడు లియోనార్డో. వాటిని ఎవరికీ చూపించకపోవడం, అవి ఒక రూపానికి రాకపోవడం అదంతా వేరే విషయం అనుకోండి. కాని ఆయన వ్రాసుకున్న విషయాల విస్తృతిని గమనిస్తే ఇప్పటి అత్యంత వేగవంతమైన పరిశోధనా ప్రమాణాలతో చూసినా కాని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవన్నీ చేసింది ఆయన ప్రాథమిక వ్యాపకమైన చిత్రకళను కొనసాగిస్తూనే. మిలన్లో నివసించిన సంవత్సరాల్లో లియోనార్డో చేసిన కృషికి కొన్ని ఉదాహరణలు చూద్దాం.
డ్యూక్ కొలువులో జరిగే ఉత్సవాలన్నింటికీ లియోనార్డోనే ముఖ్య నిర్వహణ అధికారి. ప్రదర్శనల్ని ఏర్పాటు చేయడం, రంగస్థలం మీద సరికొత్త ప్రయోగాలకు అవసరమైన పరికరాల్ని రూపొందించడం, ఇలాంటివే కాకుండా నాటకాలు, పాటలు, స్క్రిప్టులు కూడా తనే వ్రాసిచ్చేవాడు. 1485లో మిలన్లోని ప్రజలు ప్లేగు వ్యాధి బారిన పడ్డప్పుడు సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు లేక ప్రజలు అలాంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఆధునిక సౌకర్యాలతో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తే బావుంటుంది అని ఆ నగరానికి అవసరమైన సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగులన్నీ సిద్ధం చేశాడు లియోనార్డో. డ్యూక్ కొలువులో ఉన్నాడు కాబట్టి అన్ని సౌకర్యాలు ఉండేవి. ఏది కావాలంటే అది క్షణాల్లో వచ్చి వాలేది. అప్పటి వరకు లభ్యమవుతున్న జామెంట్రీ, ఆస్ట్రానమీ, డైనమిక్సు, స్టాటిస్టిక్సు, మ్యాథమెటిక్సు, నిర్మాణ రంగం, వీటన్నింటి గురించి కూడా కూలంకషంగా అధ్యయనం చేశాడు. ఆకాశంలోని మెరుపులు, తుఫానులు, వాటికి గల సంబంధం గురించి పరిశోధనా వ్యాసాలు వ్రాసుకున్నాడు. ఏ కొంచెం ఖాళీ దొరికినా 26 అడుగుల ఎత్తున్న డ్యూక్ విగ్రహాన్ని తయారుచేస్తుండేవాడు. సంవత్సరం పాటు శ్రమ ఫలితంగా 1493లో ఆ ప్రభువు విగ్రహం తయారయింది. మిలన్లోనే పెద్ద సంచలనం అయ్యింది. అయితే దాన్ని కంచు పోత పోద్దామనుకున్నాడు కాని ఇతర వ్యవహారాలతోటి అది కుదరలేదు. ఆ తర్వాత 6 ఏళ్లకి 1499లో ఫ్రెంచ్ వాళ్లు ఇటలీ మీద దండెత్తినప్పుడు ఆ 26 అడుగుల విగ్రహం కూడా ధ్వంసమైపోయింది. దాంతోపాటుగానే డ్యూక్ ఆఫ్ మిలన్ తండ్రి జ్ఞాపకార్థం అతిపెద్ద గుర్రం విగ్రహాన్ని కంచుతో పోతపోయాలి అని ప్రారంభించాడు. డిజైన్లన్నీ వేసుకున్నాడు, కాని దాన్ని పూర్తి చెయ్యలేదు. ఆ డిజైన్లు కూడా ప్రస్తుతం అట్లాంటిక్ కోడెక్స్ పుస్తకంలో లభ్యమవుతున్నాయి. ఇలాగా నేను అట్లాంటిక్ కోడెక్స్లో లభ్యమవుతున్నాయి అని చెప్పిన వాటన్నింటినీ మీరు ఇంటర్నెట్లో చూడొచ్చండి. మిలన్ రోజుల్లోనే లియోనార్డో ప్రారంభించిన కీలకమైన పరిశోధన ఇంకొకటి మానవ శరీర నిర్మాణం గురించినటువంటి అధ్యయనం. దీనికోసం మరొక ఎనాటమిస్టుతో కలిసి ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా తనే మృతదేహాల్ని కోసి లోపలి భాగాల్ని పరిశీలించి ఎనాటమీ డ్రాయింగ్స్ గీశాడు. ఆ రోజుల్లో మృతదేహాల్ని భద్రపరచడానికి రసాయనాలు కాని, వాటిని కొయ్యడానికి ఇప్పటిలాంటి సున్నితమైనటువంటి పరికరాలు కానీ లేవు. అలాంటి పరిమితుల్లోనే తన జీవితకాలం మొత్తంలో దాదాపుగా 30 మృతదేహాల్ని కోసి ఆ లోపలి అవయవాలన్నిటినీ ఆయన అధ్యయనం చేసుంటాడు అని ఒక అంచనా. 500 సంవత్సరాల క్రిందట ఈ విధంగా లియోనార్డో తయారుచేసిన ఎనాటమీ చిత్రాలు ఆధునిక ఎనాటమీ చార్టులకి ఏమాత్రం తీసిపోవు అని పరిశోధకుల అభిప్రాయం. మృతదేహాల కోసమని వైద్యశాలలతోటి ఒప్పందం కూడా చేసుకున్నాడు. డ్యూక్ ఆఫ్ మిలన్ కొలువులో ఉండేవాడు కాబట్టి అలాంటివి తేలిగ్గా సాధ్యపడ్డాయి. మరొక అంశం, ఆ రోజుల్లో వర్చువియస్ అని ఒక రోమన్ ఆర్కిటెక్ట్ ఉండేవాడు. ఆయన పరిపూర్ణమైన మానవ శరీరం అంటే ఏ అవయవం ఏ పరిమాణంలో ఉండాలి, ఎంత దూరంలో ఉండాలి, ఏ నిష్పత్తిలో ఉండాలి అని కొన్ని సిద్ధాంతాలు చెప్పాడు. లియోనార్డో ఆ సిద్ధాంతాలకి చిత్రరూపమిచ్చాడు. ఆయన వ్రాసిన ఆ రేఖాచిత్రాన్ని వర్చువియన్ మ్యాన్ అంటారు. ఇంటర్నెట్లో వివరాలన్నీ లభ్యమవుతున్నాయి, ఒకసారి చూడండి. ఒక మనిషి అందంగా కనిపించడానికి ఏ ఏ అవయవాలు ఏ ఏ నిష్పత్తిలో ఉండాలో తెలుస్తుంది. చరిత్రలో అందగాళ్లు అనిపించుకున్న ఎవరి శరీర నిర్మాణాన్ని పరిశీలించినా కాని లియోనార్డో చిత్రించిన వర్చువల్ మ్యాన్ వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంటుందో అర్థమవుతుంది. ఇంకా లియోనార్డో మిలన్లో ఉన్న రోజుల్లో చిత్రీకరించిన పెయింటింగ్స్లో అత్యంత ప్రముఖమైంది లాస్ట్ సప్పర్. శాంటా మరియా కాన్వెంట్లో భోజనశాలకు ఒక చివర గోడ మీద ఈ లాస్ట్ సప్పర్ని చిత్రీకరించాడు లియోనార్డో. డ్యూక్కి వాగ్దానం చేసిన సమయం కంటే చాలా ఆలస్యంగా దాన్ని పూర్తి చేశాడు. ఇన్ని శతాబ్దాల్లో రంగులు మాసిపోవడం, మళ్లా వాటిని సరిచేయడం లాంటివి జరిగినప్పటికీ ఇప్పటికూడా ప్రపంచంలో అతి ప్రసిద్ధమైన పెయింటింగ్గా పేరు తెచ్చుకుంది లాస్ట్ సప్పర్ కుడ్య చిత్రం. ఈ చిత్రంలో కూడా లియోనార్డో అనేక రహస్య సంకేతాలు ఇమిడ్చాడు అని కొందరి నమ్మకం. ఎట్లాగంటే బొమ్మ మొత్తంలో 13 మంది సభ్యులుంటారు జీసస్ క్రీస్తుతో కలిసి. ఆయనకు చెరొక వైపు 6 చొప్పున శిష్యులుంటారు. వాళ్లు కూడా 3 చొప్పున ఒక బృందంగా ఉండడం.
అలాగే జూడస్ చేతిలో ఉప్పు పాత్ర ఒలికిపోవడం, మొత్తం బొమ్మ నేపథ్యంలో 3 కిటికీలు ఉండడం, వీటన్నింటి వెనకాల కూడా ఏదో రహస్య సంకేతం ఉంది అని కొందరి భావన. ఆ రోజుల్లోనే లియోనార్డో వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఆండ్రియా సలై అనే 10 ఏళ్ల కుర్రాడు లియోనార్డో దగ్గరికి సేవకుడిగా వచ్చాడు. జీవితాంతం లియోనార్డోని అంటిపెట్టుకునే ఉన్నాడు. ఆయనకు ఏది కావాలన్నా గాని సమయానికి అందిస్తూ ఉండేవాడు. ఇలా లియోనార్డో మిలన్ జీవితం కొనసాగుతూ ఉండగా 1499లో ఫ్రెంచ్ చక్రవర్తులు ఇటలీ మీద దండెత్తి మిలన్ని కూడా ఆక్రమించుకున్నారు. తనకి ఆశ్రయమిచ్చిన ప్రభువు ఆ యుద్ధంలో ఓడిపోవడంతోటి లియోనార్డో మిలన్ వదిలేసి వెళ్లాల్సొచ్చింది. అక్కడ్నుంచి వెనీస్ నగరానికెళ్లి 1 సంవత్సరం పాటు అక్కడున్నాడు తన సేవకుడు సలైతో కూడా కలిసి. ఆ వెనీస్లో స్థానిక అధికారులకు మిలిటరీ ఆర్కిటెక్ట్గా సేవలందించాడు. ఆ సమయంలో వెనీస్ నగరాన్ని నౌకా దండయాత్రల నుంచి ఎలా కాపాడుకోవాలో రక్షణ వ్యవస్థను రూపొందించి ఇచ్చాడు. 1 సంవత్సరం తర్వాత మళ్లీ తన సొంత ఊరు ఫ్లారెన్స్ చేరుకున్నాడు. అక్కడ సీజర్ అనే సైనిక అధికారి దగ్గర మిలిటరీ ఇంజనీరింగ్గా చేరి ఆయనతో కలిసి ఇటలీలోని పలు నగరాలు పర్యటించాడు. వెళ్ళించోటల్లా ఆ సైనికాధికారికి కావలసిన మ్యాప్లు తయారు చేసిస్తుండేవాడు. ఆ మ్యాప్ను బట్టి సైనికాధికారి తన దండయాత్రలు కొనసాగిస్తూ ఉండేవాడట. అట్లా 2 ఏళ్లు ఆయన దగ్గర పనిచేసి 1503లో మళ్లీ ఫ్లారెన్స్కు వచ్చేసి ఆ తర్వాత 3 ఏళ్లు 1506 దాకా అక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన వేసిందే మొనాలిసా పెయింటింగ్. చెప్పాను కదా, మొనాలిసా పెయింటింగ్ గురించి బోలెడంత సందిగ్ధత, బోలెడన్ని విభిన్న వాదనలు ఉన్నాయని క్లుప్తంగా చెప్తాను. ఫ్లారెన్స్లోని ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తన భార్య పెయింటింగ్ వేసిపెట్టమని లియోనార్డో డావించీకి కాంట్రాక్ట్ ఇచ్చాడు అనేది ఒక వాదన. ఆమె పేరు లిసా. బహుశా అందువల్ల ఆ పెయింటింగ్ మొనాలిసా అయ్యుండాలి. 1503 నుంచి ఒక 3 సంవత్సరాల పాటు అదే పెయింటింగ్ మీద లియోనార్డో పనిచేశాడు అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ఆ తరువాత ఆయన ఎక్కడికెళ్లినా ఆ మొనాలిసా పెయింటింగ్ని తనతో పాటు తీసుకెళ్లాడని, దాదాపు చివరి రోజులదాకా దానికి తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నాడని కొంతమంది అంటారు. మరికొంతమంది వాదన, ఒరిజినల్ మొనాలిసా పెయింటింగ్ని ఫ్లారెన్స్లోనే ఎవరైతే తనకి వేయమని అడిగారో వాళ్ళకిచ్చేశాడు, ఆ తరువాత మరొకటి అలాంటిదే చిత్రీకరించాడు అంటారు. ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్నది ఈ రెండో మొనాలిసా తప్ప ఒరిజినల్ మొనాలిసా కాదు అని కొంతమంది వాదిస్తే, అదేం కాదు, ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్నదే ఒరిజినల్ మొనాలిసా అంటారు మరికొంతమంది. ఏదైతేనేం ఈ మొనాలిసా పెయింటింగ్ లియోనార్డో మరణం తర్వాత అతడి సహాయకుడు సలై దగ్గరికెళ్ళింది. ఆ తర్వాత రకరకాల చేతులు మారి ఫ్రెంచ్ చక్రవర్తుల చేతికెళ్లి ఫ్రాన్స్ చేరుకుంది మొనాలిసా పెయింటింగ్. అయితే సుమారుగా 1911 దాకా మొనాలిసా పెయింటింగ్ గురించి ప్రపంచంలో ఎక్కువ మందికి తెలీదట. 1911లో ఆ మ్యూజియంలో పనిచేసే ఇటలీకి సంబంధించిన వ్యక్తి దాన్ని మ్యూజియం నుంచి దొంగిలించాడు. ఇది మా దేశానికి చెందింది, మా దగ్గరే ఉండాలి అని. దాన్ని వెతికి పట్టుకుని మళ్లీ ప్యారిస్లోని మ్యూజియంలో చేర్చడానికి 3 ఏళ్లు పట్టింది. అప్పట్నుంచి ఒక గాజు పెట్టెలో భద్రంగా ఉంచి సందర్శకుల కోసం ప్రదర్శిస్తున్నారు. 2019 జులైలో నేను కూడా ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఆ మొనాలిసా ఒరిజినల్ పెయింటింగ్ చూసే అవకాశం లభించిందండి. ఇది మొనాలిసా చిత్రం గురించి క్లుప్తమైనటువంటి సమాచారం. మొనాలిసా పెయింటింగ్లోని ప్రతి అంగుళాన్ని ఎక్స్రేలతోనూ ఇతర ఆధునిక పరికరాలతోనూ పరిశీలించి అసలు లియోనార్డో దాన్ని ఎలా చిత్రీకరించాడు అని కొంతమంది పరిశోధనా పత్రాలు వ్రాస్తే, మరికొంతమంది మొనాలిసా అందం గురించి, ఆ చిత్రంలోని స్త్రీ ముఖ కవళికల్లోని ప్రాధాన్యతల గురించి బోలెడన్ని వ్యాసాలు వ్రాశారు. తన జీవితకాలంలో ఎన్ని పరిశోధనలు, ఎంత కృషి చేసినా ఒక్క మొనాలిసా లియోనార్డో డావించీని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేసింది. 1506లో మిలన్ని ఆక్రమించిన ఫ్రెంచి గవర్నర్ నుంచి లియోనార్డోకి కబురొచ్చింది, తన దగ్గర చిత్రకారుడిగా, ఇంజనీరుగా పనిచేయమని. అప్పటికి ఫ్లారెన్స్లో ఉన్నాడు కదా. తను
తన సేవకుడు సలైతో కలిసి రెండోసారి మిలన్ చేరుకున్నాడు లియనార్డో. ఆ తర్వాత 1 సంవత్సరానికి మరో కుర్రాడు శిష్యుడిలాగా వచ్చి లియనార్డో దగ్గర చేరాడు. అతడి పేరు ఫ్రాన్సిస్కో మెల్జీ. పేరుకి శిష్యుడే కాని దాదాపుగా దత్తపుత్రుడిలాగా చూసుకున్నాడు లియనార్డో. మెల్జీ, సేవకుడు సలై వీళ్ళిద్దరూ కూడా జీవితాంతం లియనార్డోని అంటిపెట్టుకునున్నారు. లియనార్డో ఎక్కడికి ప్రయాణం చేసినా ఎప్పుడూ వీళ్ళిద్దరూ తోడుగా ఉండేవాళ్లు. ఇలాగా రెండోసారి మిలన్ వచ్చాక 1513 దాకా 7 ఏళ్లు అక్కడే ఉన్నాడు లియనార్డో. ఆ సమయంలో ఫ్రెంచ్ గవర్నర్ కొన్ని పెయింటింగ్స్ వేయించుకోవడం తప్ప లియనార్డోకి అన్ని సౌకర్యాలు కల్పించి తన శాస్త్ర పరిశోధనలు చేసుకోమని స్వేచ్ఛనిచ్చాడు. ఈ 7 ఏళ్లలో మిలన్లో అద్భుతమైన సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు లియనార్డో. అట్లాంటిక్ కోడెక్స్ పుస్తకంలోని పేజీలు చూస్తే ఏ సంవత్సరాల్లో ఏ రంగాల్లో ఎన్ని పరిశోధనలు చేశాడో తెలుస్తుంది. 1513లో కొన్ని యూరోప్ దేశాల కూటమి మిలన్ నుంచి ఫ్రెంచి పాలకుల్ని తరిమెయ్యడంతోటి లియనార్డోకి రోమ్ నుంచి ఆహ్వానం అందింది. తన శిష్యుడు దత్తపుత్రుడితో కలిసి రోమ్కి వెళ్లాడు లియనార్డో. అక్కడ 2 ఏళ్లున్నాడు, 1516 దాకా. ఆయన్ని రోమ్ చక్రవర్తి చాలా గౌరవంగా చూసుకున్నాడు, కాని ఆయనకే అక్కడి వాతావరణం నచ్చలేదు. ఈలోగా మళ్లీ ఇటలీలోని మిలన్లో ఫ్రెంచి పాలన వచ్చింది. ఈసారి ఫ్రాన్స్లో నివసించే ఫ్రెంచ్ చక్రవర్తి లియనార్డోని తన దగ్గరకొచ్చి ఉండమని, అలాంటి మేధావికి తన రాజప్రసాదంలో ఆశ్రయం ఇవ్వడం తనకి గౌరవమని అభ్యర్థిస్తూ ఉత్తరం రాశాడు ఫ్రాన్సిస్ I ఫ్రెంచ్ చక్రవర్తి. ఆయన ఆహ్వానాన్ని మన్నించి తన 2 సహాయకులతోటి 1516లో ఫ్రాన్స్కి వెళ్లాడు లియనార్డో. ఆ తర్వాత 3 ఏళ్లు 1519లో చనిపోయేదాకా ఫ్రాన్స్లోనే కింగ్ ఫ్రాన్సిస్ I ఆతిథ్యంలో రాజభోగాలతో జీవించాడు. 65 సంవత్సరాల వయసులో కుడి చేతికి పక్షవాతం వచ్చింది. ఆ సమయంలోనే 1-2 సార్లు గుండెపోటు కూడా వచ్చింది. అయినా కాని తన నిరంతర పరిశోధనల్ని ఒక్కరోజు కూడా ఆపలేదు లియనార్డో. 1519 మే 2వ తేదీన బహుశా గుండెపోటుతోనే మరణించాడు లియనార్డో. ఆయనకు ఆరోగ్యం బాగుండడం లేదని తెలిసి అంతిమ క్షణాల్లో లియనార్డో దగ్గరకి వచ్చాడు ఫ్రాన్స్ రాజు. చనిపోయేటప్పుడు లియనార్డో నొప్పి చూడలేక ఆయన తలను తన చేతుల్లోకి తీసుకున్నాడు అని కొంతమంది చరిత్రకారుల కథనం. ఒక చక్రవర్తి, ఒక మహారాజు చేతుల్లో చివరి శ్వాస తీసుకున్న చిత్రకారుడు, శాస్త్రవేత్త, నిర్వచనాలకందని మేధావి, పరిపూర్ణమైన కళాకారుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు, సంపూర్ణ మానవుడు లియనార్డో డావించి. జీవితంలో ఎప్పుడూ వివాహం గురించి ఆలోచించని లియనార్డో ఆస్తికి, ఆయన పెయింటింగ్స్కి, ఆయన వ్రాసుకున్న డాక్యుమెంట్స్కి అన్నింటికీ కూడా దత్తపుత్రుడులాంటి మెల్జీ వారసుడయ్యాడు. కొన్ని పెయింటింగ్స్ మాత్రం ఆయన సేవకుడు సలై దగ్గరికెళ్లాయి. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ద్రాక్ష తోటలు సవతి సోదరులకెళ్లాయి. మరణించి జీవించి ఉన్న మేధావుల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు లియనార్డో డావించి. లియనార్డో డావించి పరిశోధనలు, ప్రతిపాదించిన డిజైన్ల డాక్యుమెంట్లు 18వ శతాబ్దం దాకా అందుబాటులోకి రాలేదు. ముందుగానే అవన్నీ అందుబాటులోకి వచ్చి ఉంటే ఎంతోమంది శాస్త్రవేత్తలకు ఎన్నో సంవత్సరాల సమయం కలిసొచ్చుండేది అని పరిశోధకుల అభిప్రాయం. ఇంత ప్రతిభావంతుడు, మేధావి అయిన లియనార్డో ఆయన సొంత చిత్రం సరైంది దొరకపోవడం విచిత్రం. ఎప్పుడూ ఆయన సెల్ఫ్ పోర్ట్రేట్ వేసుకోలేదట. ఎప్పుడో ఆయన వృద్ధాప్యంలో ఆయన శిష్యుడు చిత్రీకరించిన ఒక బొమ్మ మాత్రమే లియనార్డో ఇలా ఉండేవాడు అనడానికి ఒక ఆధారం. అయితే చరిత్రకారుల కథనం ప్రకారం లియనార్డో కేవలం మేధావి మాత్రమే కాదు, అందగాడు, స్థితప్రజ్ఞుడు, చక్కటి గొంతు, ఎవర్నీ నొప్పించని మనస్తత్వం, ఇలాంటి లక్షణాల వల్ల అతడు ఎంతసేపు మాట్లాడినా, ఏ అంశం గురించి మాట్లాడినా అలాగే వినాలనిపించేదట. మరొక్క ఆసక్తికరమైన విషయం చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తానండి. ఆయన వ్రాసుకున్న సైంటిఫిక్ డిజైన్లలో 18 షీట్ల సంపుటిని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
1994లో $30 మిలియన్ల కొనుక్కున్నాడు. ఆ సంపుటిని కోడెక్స్ లైసెస్టర్ అంటారు. ఒక్కొక్క షీట్ని 2 గాజు పలకల మధ్య అమర్చి దాన్ని భద్రపరిచాడు. సంవత్సరానికొకసారి అమెరికాలోని వివిధ నగరాల్లో ప్రజలు ఆ పేజీలను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నాడు బిల్ గేట్స్. ప్రస్తుతం ఆ 18 పేజీల విలువ $100 మిలియన్ల అని ఒక అంచనా. ఆ పేజీల్లో లియోనార్డో చేసిన కొన్ని శాస్త్రీయ ప్రతిపాదనలు ఆయన సొంత దస్తూరితో ఉన్నాయి. అందులోని అంశాలకు కొన్ని ఉదాహరణలు: పర్వత ప్రాంతాల్లోనే పురాతన జంతువుల శిథిలాలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి, నదీజలాల ప్రవాహం దిశను ఎలా నిర్ణయించవచ్చు, మధ్యలో అవరోధాలు ఎదురైనప్పుడు నదీ ప్రవాహాన్ని ఎలా మార్చుకుంటుంది, చంద్రుడు ఎందుకు కాంతుల్ని వెదజల్లుతున్నాడు, చంద్రుడిమీద నీరుందా, ఇలాంటి వాటన్నింటికీ తాను ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇటాలియన్ భాషలోనే అద్దంలో చూస్తే అర్థమయ్యే విధంగా లియోనార్డో వ్రాశాడు. ఇవండి మనకున్న సమయంలో లియోనార్డో డావిన్సీ గురించి నేను అందించగలిగినన్ని విశేషాలు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.